మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మా జగిత్యాల అభివృద్ధి ప్రదాత నిత్య శ్రామికులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది ఏ విధంగా చూసుకున్నా జగిత్యాల ప్రజలకు కానీ మరియు జగిత్యాల కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి ఒక గొప్ప తరుణం. ఎందుకంటే ఈరోజు 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా పలు అభివృద్ధి పథకాలను సంజయ్ ఆధ్వర్యంలో దాదాపు 3,000 కోట్ల అభివృద్ధి పథకాలు సంజయ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిండు. అయితే ఈరోజు మెడికల్ కాలేజ్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, తర్వాత ఈ మన బస్ డిపో దగ్గర నుండి అంతర్గాము రోడ్డు లింక్ వరకు డబల్ రోడ్డు కినాలు క్లోజ్ చేసి 11,50,00,000 రూపాయలతోని 2023 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా జరగాలంటే గవర్నమెంట్ లోపల మనం ఒక పాత్ర వహించాలని చెప్పి, జగిత్యాల ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఈరోజు సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది ఒక మంచి తరుణమే. ఈరోజు నిన్నటి రాత్రి నుంచి ఈరోజు వరకు కూడా సంజయ్ సారు అనుచరులందరూ కూడా ఒక శుభపరిణామంగానే చూస్తున్నారు, కానీ దీన్ని వేరే విధంగా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు జగిత్యాల అభివృద్ధి ప్రదంలో నడవాలంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వ సహకారం మన జగిత్యాల నియోజకవర్గానికి ఉండాలి. దానికి అనుగుణంగా ఈరోజు సంజయ్ కుమార్ గారు పెద్ద నిర్ణయం తీసుకొని పార్టీలో కలవడం శుభపరిణామమే. జగిత్యాల ప్రజలకు వెన్నంటే ఉంటూ ప్రతి ఒక్క పథకము జగిత్యాల ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఇంత పెద్ద గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ప్రజల గురించి ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ సంజయ్ కుమార్ గారు కలవడం జరిగింది. ఈరోజు కవితక్కకు నమ్మిన బంటు, కవితక్క 2 సార్లు దగ్గర నుంచి గెలిపించుకున్నది అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. కరెక్టే, కానీ జగిత్యాల్ నియోజకవర్గ ముఖ చిత్రం మారాలి అంటే ప్రభుత్వంతో మనం ఖచ్చితంగా మన పాత్ర ఉండాలి. ప్రభుత్వంలో మన కంఠం ఖచ్చితంగా వినబడాలి అంటే ఇక్కడికి నిధులు రావాలన్నా, సంక్షేమం ఆగిపోవద్దు, ఇది కూడా ఇంకా ముందుకు పోవాలన్నా కూడా మనము ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చెప్పి సంజయ్ కుమార్ గారు ఆలోచన చేసి మా కింది స్థాయి ముఖ్య నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ సార్ కూడా అందరినీ కలుపుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పొద్దున కూడా అందరికీ గ్రూప్ కాల్ చేసినారు. జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, పట్టణ మరియు కాన్స్టిట్యున్సీ ముఖ్య నాయకులు అందరితోనూ కూడా గ్రూప్ కాల్ మాట్లాడి సవివరంగా వివరించినారు. పార్టీలోకి ఎందుకు పోయినాను, పార్టీ మారడానికి కూడా కారణాలు చెప్పినారు. రెండోది, అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనాతోనే పోయింది. ఆయన ఏం చేద్దామనుకున్నా కూడా దాదాపు 2.5 సంవత్సరాలు కరోనా కాలంలో గడిచిపోయింది. కాబట్టి ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలని చెప్పి సార్ నిర్ణయం తీసుకున్నారు. 1985 నుండి 2024 వరకు ఒక 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న సౌమ్యుడు, ఎలాంటి వివాద రహితుడైన యువరెడ్డి సాబ్ గారికి ఈరోజు ఘోరమైన అవమానం జరిగింది. పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకోకని చెప్పి చెప్పలేదు, కానీ ఒక సీనియర్ నాయకుడు, ఒక పెద్ద గొప్ప నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే చేసిన నాయకుడిని ఒక మాట అడగకపోవడం శోచనీయం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిన వలస విధానాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైనట్టే కాంగ్రెస్ పార్టీ కూడా కనుమరుగు కాబోతుంది కావచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము సూచించేది ఏంటంటే, కార్యకర్తల మనోభావాలను గుర్తించండి, సీనియర్ నాయకులను గుర్తించండి. కష్టకాలంలో ఆయన పట్టుకొని ఏడ్చిర్రు. 2014 ఎమ్మెల్యే యువరెడ్డి సాబ్ ఎమ్మెల్యే పోవాలంటే కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, పోవాలంటే అప్పుడే పోయి మంత్రి పదవులు ఆశించచ్చు. ఎలాంటి పదవుల కోసం కాంక్షించకుండా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టుకొని ఉన్న నాయకుడిని ఈరోజు మీరు గొప్ప గౌరవం ఇచ్చి గుర్తించారు. కార్యకర్తల బాధను ఒక్కసారి గ్రహించాలి మీరు కూడా. ఇప్పుడు ఈ వలస యొక్క ఎమ్మెల్యే రాకపోతే పార్టీకి ఏం మునిగిపోయేది ఏం లేకుండే. మీరు ఈ ఎమ్మెల్యేని తీసుకొని చాలా పొరపాటు చేసిర్రు. ఈ ఎమ్మెల్యే వల్ల ఎంత ఉపయోగం అవుతుందో నేను కూడా త్వరలో చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా మా నాయకుడు ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. ఇంత కష్టమైనా, ఇంత అవమానం జరిగినా కూడా పార్టీకి విధేయంగా ఉంటా, నేను పార్టీతోటే ఉంటా అని చెప్పి చెప్పడం అనేది ఆయన మంచితనానికి నిదర్శనం అని చెప్పి మేము యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ప్రజల మెప్పులు పొంది గెలిచినటువంటి నాయకుడు
కాంగ్రెస్ పార్టీని చేరడం నిన్న జరిగింది. దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ఒక కౌన్సిలర్గా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే 2014 ఆ రోజులల్లో 2 సార్లు ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఉండి ప్రజలకేం చేయని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి అదేవిధంగా ప్రజలకు సమస్యలు తీర్చే దిశగా మేము మా నాయకుడి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కనుమరుగే పరిస్థితుల నుంచెల్లే మేము జెండా మోసినాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసినాం. ఇలాంటి సందర్భాలను గుర్తు చేసుకునేటువంటి సందర్భం మీరు చూసుకోవాలి. ఎవరు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో పార్టీ కనుమరుగే సందర్భాలలో మా ప్రాంతం నుంచి జీవన్ రెడ్డి గారు చేసిన సేవలను గుర్తులేవా? ఇలా ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి దుష్పరిణామాలు అని చెప్పుకోవాలి దీన్ని. ఎందుకంటే ఒక కార్యకర్త బాధ అనిపిస్తుంది మాకు, ఒక కౌన్సిలర్గా బాధపడుతున్నాం. మేము పార్టీ జెండా మోసినాం భుజం మీద ఉండి, మా కుటుంబాలు రోడ్ల పడ్డ పరిస్థితి ఏర్పడ్డాయి ఆ గవర్నమెంట్లో. అయినా కూడా మేము ధీటుగా నిలబడి ఏ పార్టీలకి ఇట్లా కండలు కప్పుకొని మనం వేరే పార్టీ చేసే బాపతి కాలం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఆ రోజు పార్టీ బలోపేతానికి పనిచేసినాం. మా నాయకుని సారథ్యంలో ప్రజలకు ప్రతి ఒక్క పథకాలు అందకుండా మేము మన ప్రభుత్వం మెడలు వంచి కూడా పనిచేసి మేము ధీటుగా ఉన్నాం. కేసులు పెట్టిరు, భయపడలే. ఇలా ఎన్ని సమస్యలున్నా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే ఇలా రాష్ట్ర నాయకత్వం ఈ విధంగా మా ప్రాంతానికి మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో మా నాయకుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉంటాం. దేనికైనా సిద్ధమని చెప్పి సందర్భంగా ఈ ప్రాంతం నుంచెలే జగిత్యాల గడ్డ నుంచెలే ఎప్పుడైనా సరే మేము ప్రతి ప్రోగ్రాం ప్రజలు మేము ఏం చేసినాం ఈ ప్రాంతం నుంచెలే ప్రజలు మాకు గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉన్నాం. అది గుర్తుంచుకోవాలి. ఇలా మా నాయకత్వం ఎంత బలంగా ఉన్నదని మాకు తెలుసు. ఈ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ పార్టీ కనుమరుగే పరిస్థితి అప్పుడు ఆ పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకు మీకు అర్థం కాలేదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.